ఇక్కడ ఒక పాయింట్, మీరు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మీరు ఎక్కువ కాలం అక్కడ పార్టీలో కీలకంగా ఉన్నారు, ప్రభుత్వంలో ఎక్కువ కాలం భాగస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలన, రెండింటిని డిఫరెన్స్ చేసి చూస్తే చెప్తాను. అంటే నాకు ఆ కేసీఆర్ గారి హామీల తర్వాత 3 ఏళ్ళు అలా మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు అర్థమైపోయింది నేను చెప్పిందే నిజమని అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు అయితే ఇచ్చిండో 66 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 400 పైచీలకండి మొత్తం ఇలా. మహిళా పాలసీ అనగానే మహిళలకు 10-15 పాలసీ ఉన్నాయి. ఇట్లా విద్యార్థి అనగానే దాంట్లో ఒక 20-30 ఉన్నాయి. ఇట్లా వాళ్ళన్నీ కలిపి 400 పైచీలకు రకాల పనులని చేశాను. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకుని రజనీకాంత్ గారు ఇవాళ ఆనాటి ప్రభుత్వం మళ్ళీ రావద్దని చెప్పి ఇష్టంగా గెలిపించుకున్నారు. ఇష్టంగా అంటే ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి మార్చాలని చెప్పి గెలిపించుకున్నప్పుడు ఇవాళ మేము మాట్లాడితే మమ్మల్ని తిట్టుకుంటుండే జనం. ఇప్పుడు మేము మూసి మీద మాట్లాడినా, హైడ్రా మీద మాట్లాడినా, 6 గ్యారంటీల గురించి మాట్లాడినా మమ్మల్ని తిట్టుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఈ డిస్కషన్ అంతా కూడా మేము చేస్తలేము. ఈ డిస్కషన్ అంతా కూడా ప్రజలు చేసుకుంటున్న డిస్కషన్ ఇది. అరే మోసపోతుంది కదా అని చెప్పి మేము అంటలేం. మోసగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము అంటలేము, రాజకీయ పార్టీ అంటే ప్రజలే అంటున్నారు. కానీ